ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము కీర్తనల గ్రంథం 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఆమేన్. దేవుడి ఉదయకాల సమయంలో మనందరికీ ఇస్తున్నటువంటి వాగ్దానం, నీకు నేను ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నీకు నేను బోధిస్తాను, నేను నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదనని దేవుడు మనకు అభయం ఇస్తున్నాడు. కాబట్టి పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో మరి వాక్యం ఉన్నటువంటి మనము ఏ హృదయ స్థితిలో ఉన్నామో అది నాకే తెలియదు, కానీ అంతరంగ పరిశోధకులని దేవునికి తెలుసు. కాబట్టి ఆయన ఈ ఉదయకాల సమయంలో నీ హృదయ స్థితిని బట్టి నీకు ఆలోచన చెప్పే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ పరిస్థితులను బట్టి గడిబిలైపోయి నెమ్మదిలేని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక, ఏ ఆలోచన చేయాలో తెలియక, ఏ మార్గంలో వెళ్ళాలో అర్థం కాక గలిబిలైపోతే ఒకవేళ ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావేమో, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వేమీ దిగులు పడద్దు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, నేను నీకు ఆలోచన చెప్పే దేవుడు, నేను నీ పక్షంగా ఉన్నాను, నీ మీద నా దృష్టి నిలిపి ఉంచాను. నేను నా ఆలోచన చొప్పున నడిపిస్తాను, నీ ఆలోచన కాదు నా ఆలోచన చొప్పున నడిపిస్తాను, నీకు ఆలోచన నేను చెప్తానని దేవుడు నీ పక్షంగా సిద్ధంగా ఉన్నాడు. కొన్నిసార్లు పరిస్థితులు ఎలా ఉంటాయంటే, మనం ఊహించని పరిస్థితులు మనకు సంభవిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఏం చేయాలో మనకు అర్థం కాదు. మరి కొన్నిసార్లు ఏమవుతుందంటే, చదువుకునే బిడ్డలకైతే మంచిగా ఎంతో కష్టపడి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి సిద్ధపడి ఉండి ఒకరోజు మరి సిద్ధపడిన ఎగ్జామ్స్ 2 ఎగ్జామ్స్ ఒకరోజు ఒకేసారి ఒకే డేట్లో వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక ఎగ్జామ్ వదిలిపెట్టి ఇంకో ఎగ్జామ్కి వెళ్ళాలి. ఏది వదులుకోవాలో దేనికి వెళ్ళాలో తెలియదు. ఒక్కోసారి అదృష్టవశాత్తు 2 ఇంటర్వ్యూస్ ఒకే దినం వస్తాయి. ఆ రోజు ఏం చేయాలో అర్థం కాదు. కొన్నిసార్లు మరి ఆశ్చర్యకరంగా 2 ఉద్యోగాలు వచ్చేస్తాయి. 2 ఇంటర్వ్యూస్లో సెలెక్ట్ అయిపోయి 2 లెటర్స్ సిద్ధపడి 2 పోస్టుల్లో కూడా ఉద్యోగాల్లో సెలెక్ట్ అయినట్టుగా మరి అపాయింట్మెంట్ జరిగి వచ్చినట్టుగా ఏవో లెటర్స్ వస్తాయన్నమాట. అప్పుడు ఏం చేయాలి? ఒక మంచి ది బెస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ మంచి ఉద్యోగంలోకి వెళ్ళి 2వ ఉద్యోగాన్ని వదిలేసుకోవాలి. అటువంటప్పుడు ఏ ఉద్యోగం మంచిదో ఏ ఉద్యోగం మంచిది కాదో, దానిలో ఉన్న ఒడిదుడుకులేంటో దీనిలో ఒడిదుడుకులు తెలియదు. కాబట్టి ఏది తీసుకోవాలా ఏది వదిలేయాలి, అబ్బా 2 వచ్చినాయి ఒకసారి ఏం చేయాలి అర్థం కాక గలిబిలైపోతూ ఉంటారు పాపం యవనస్తులు. వ్యక్తి వయసు వచ్చిన పిల్లల విషయాల్లో, వివాహ విషయంలో కూడా అంతకాలం ద్వారాలు మూయబడ్డట్టుగా ఉండి కొంతకాలం ఒక్కసారే ద్వారాలు ఓపినట్టుగా మ్యాచెస్ అన్నీ ఒకసారి వస్తాయి. దాంట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాదు పిల్లలకి. ఏ మ్యాచ్ మంచిదో తెలియదు. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తే అంతరంగం చూడరు. కాబట్టి వచ్చిన మ్యాచ్లు ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియ గలిబిలైపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి దేవుడు చెప్తున్నాడు కదా, ఈ ఉదయకాల సమయంలో నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని చెబుతున్నాడు. నువ్వు దిగులు పడొద్దు అంటున్నాడు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న వారు మీరు ఎవరైనా సరే ఈరోజు ఉదయకాలం దేవుని వాక్యాన్ని బలపరుస్తుంది. నీకు ఉపదేశం ఏం చేస్తానంటున్నాడు, నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానంటున్నాడు. కాబట్టి ఆయన ఒక్కసారి నోరు తెరిచి ప్రభు సహాయం అడగండి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నేను ఇలాంటి సమస్యలు ఎటు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉన్నాను, మీరు నేను నడవలసిన మార్గాన్ని నాకు చూపించండి, మీరే నాకు ఉపదేశించి నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పి మీ చిత్త ప్రకారం సరైన మార్గం నడిపించండి ప్రభాని అడిగితే, ఆయన జ్ఞానమైన దేవుడు కాబట్టి ఆయన హస్తాన్ని పట్టుకొని తన ముందు నడుస్తూ తన వెనక్కి చక్కగా తినలేని మార్గం నడిపిస్తాడు. కాబట్టి ఆ విధంగా ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగిపోదాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు మా ప్రియ ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వెళ్ళిన వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం వాక్యం మా ప్రియులందరినీ పేరు పేరుని దీవించి ఆస్వాదించండి. వారి అవసరాలకు ఇరుకుల ఇబ్బంది మీ నామలో తీర్చండి. నాయన, నీ వాక్యం మాతో మాట్లాడుతుంది. నేను నీకు ఉపదేశం చేస్తానంటున్నావు, నువ్వు నడవలసిన మార్గాన్ని నడిపిస్తానంటున్నావు, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నావు. ప్రభువా, మా ప్రియులందరి జీవితాల్లో అటు ఆలోచన, మంచి ఆలోచన చెప్పి వారు ఏ సమస్యలతో సతమతమైపోతున్నారో, ఏ నిర్ణయం తీసుకోలేక ఎక్కడ కొట్టుమిట్టాడు తిరిగింది దేవుడు. కాబట్టి మీరు వారికి ప్రభా నీ ఆలోచన చెప్పున వారిని నడిపించిన ఆయన వారి సరైన మార్గంలో వారిని
నడిపించి వారిని ఒట్టిన నవ్వు కలుగు చేయండి. ఏదైనా బర్త్డే మ్యారేజ్ జరుపుకున్న బిడ్డల కుటుంబాలు దీవెన ఆశీర్వాదం దీవెన సమాధానం కలుగు చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ నీ పరలోక జ్ఞానం ప్రత్యేకమైన జ్ఞానం దయచేయండి. ఆయన బలహీనందరినీ ముట్టండి, స్వస్థపరచండి. ప్రతి బిడ్డ పట్ల నీ కార్యాలు నూతనపరచమని యేసునామంలో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలము మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్.